నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. రాజకీయాలను పరిశీలించేటువంటి వాళ్ళు మాట అంటుంటారు. ఏమిటయ్యా అంటే రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో మిత్రపక్ష కూటమి తరఫున విడుదలైనటువంటి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పుడు కూటమి భాగస్వామ్య పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొంప ముంచేలాగా ఉంది. భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఉమ్మడి మేనిఫెస్టోపై దాని ఎన్నికల గుర్తైనటువంటి కమలం కానీ, మోడీ, అమిత్ షా, నడ్డాల వంటి భాజపా నేతల ఫోటోలు కానీ ఆ మేనిఫెస్టో మీద ముద్రించడానికి ఆ పార్టీ అనుమతి నిరాకరించడం ద్వారా మేనిఫెస్టో ఆధారంగా రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలతోటి తమకు ఎలాంటి సంబంధం లేదని భాజపా చెప్పకనే చెప్పింది. అంటే చంద్రబాబు ఈ ఎన్నికలలో విజయం కోసం ఆచరణ సాధ్యంగాని అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నారని భాజపా పరోక్షంగా స్పష్టం చేసింది. మిత్రపక్షంగా ఉంటూ గ్యారంటీ భరోసాలకు మోదీ ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి భాజపా పరిస్థితే ఇలా ఉంటే, ఇప్పుడు పట్టణ మధ్యతరగతి ప్రజానీకం, మరీ ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు, అంతకన్నా ముఖ్యంగా పదవీ విరమణ చేసినటువంటి ప్రభుత్వోద్యోగులు ఈ పరిణామాలతోటి చాలా దీర్ఘాలోచనలో పడ్డారు. సింగం టీవీతో సహా ఎవరిన్ని మాటలు చెప్పినా పట్టణ మధ్యతరగతి ప్రజానీకంలో, మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్ ప్రభుత్వం పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉందనేది వాస్తవం, ఒప్పుకొని తీరాల్సిందే. అది ఏది గ్రామీణ ప్రాంతాలలో కాదు, పట్టణ ప్రాంతాలలో వీళ్ళకి అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ ఉంటాయనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. రోడ్లు బాగలేవనో, డ్రైనేజీలు బాగలేవనో, జీతాలు 1-2 రోజులు ఆలస్యమైనాయనో, లేకపోతే గ్యాస్ ధర 2 రూపాయలు పెరిగిందనో, ఇట్లా కూరగాయల ధరలు మండుతున్నాయనో, మామిడి పళ్ళ ధర 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉందనో కిలో, ఇట్లా అనేక విషయాల మీద వీళ్ళకి కోపం వస్తుందనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్ ప్రభుత్వం పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉందనేది ఇది ఈ సెక్షన్స్ కన్నిటికీ కూడా అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల ఆ వర్గాలలో అలా వ్యతిరేక భావన ఉండడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం. అది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారంలో ఉండేటువంటి ప్రతి పార్టీకి, ప్రభుత్వానికి కూడా తప్పనిసరిగా వర్తించేటువంటి సూత్రమే. నేను ఇందాకే చెప్పాను కదా, జీతభత్యాలు కొంచెం 1-2 రోజులు లేట్ అయినా సరే గగ్గోలు పెట్టేసి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇటువంటి పరిణామాలను చూసినప్పుడు ఈ వర్గాలలో అధిక శాతం మంది మన ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఓట్లు వేసే అవకాశం ఉందనేటువంటి భావన అనే అభిప్రాయం కూడా బాగా ప్రచారంలో ఉంది. ఏమిటి? ఇటువంటి కంప్లైంట్స్ రీత్యా అర్బన్ మిడిల్ క్లాస్ అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భావన కొంచెం బలంగా, గట్టిగానే వినపడుతూ ఉంది. అయితే వీరి వైఖరిలో మార్పు తీసుకువచ్చేందుకు ఏదైనా తాయిలాలు ప్రకటిద్దామా అని అనుకుంటే అవేవి పనిచేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ సెక్షన్ చాలా తెలివైనటువంటిది. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం కూడా కారణాలు ఏవైనా ఈ సెక్షన్ని కొంచెం దగ్గర చేసుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేయలేదనే చెప్పాలి. అయితే ఈ పరిస్థితి నిన్నటి వరకు మాత్రమే. ఎప్పుడైతే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల అయిందో ఆ మరుక్షణం నుంచి ఈ వర్గం ఆలోచన ధోరణిలో స్పష్టమైనటువంటి మార్పు మొదలైంది. జగన్ మేనిఫెస్టోను, చంద్రబాబు మేనిఫెస్టోను పక్కన పెట్టుకొని పోల్చి చూసుకున్నటువంటి వారికి వాస్తవ పరిస్థితులు కొంచెం అర్థం కావడం మొదలైంది. కాక నసాడానికి అంటింది. ఇప్పటి వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏముంది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మేము ట్యాక్సులు కడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి పోయి బటన్ నొక్కేసి వాటిని పేద ప్రజలకు పంచుతూ ఉన్నాడు, ఆయన తాతగాడి ముళ్ళు ఏమైనా పంచుతూ ఉన్నాడా అనేటువంటి ధోరణిలో వారి ఆలోచనలో ఉండేది. జగన్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు ఏటా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉండగా
కూటమి మేనిఫెస్టోలో ఏది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడు కలిసినటువంటి కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం 12 లక్షల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఎంత? 12 లక్షల కోట్లు. సంపద సృష్టిస్తానని చెప్పుకుంటున్నట్టు తిరిగేటువంటి చంద్రబాబు ఆ డబ్బును ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనేటువంటిదే చాలా పెద్ద బేతాళ ప్రశ్న. అన్నిటినీ మించి ప్రభుత్వం నగదు కోసం కటకటలాడిపోయేటువంటి పరిస్థితి, అంటే క్యాష్ క్రంచ్ అనేటువంటిది ఏర్పడేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ టైం లోపల ఆ కమిట్మెంట్స్ని, అంటే 1వ తారీఖు లోపల జీతాలు ఇవ్వడం, 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడము, అలాగే అప్పులకు గాను చెల్లించవలసినటువంటి వడ్డీలు ఏవైతే ఉంటాయో, నెల నెలా కట్టాల్సినటువంటి వడ్డీలు ఏవైతే ఉంటాయో ఆ వడ్డీలన్నింటినీ సకాలంలో పే చేయడము, ఇటువంటి పరిణామాలు ఉంటాయి కదా. ఈ పరిణామాల కారణంగా క్యాష్ క్రంచ్, అంటే నగదుకు కరకట్లాడిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడవచ్చు. ఇకపోతే ప్రభుత్వ ఆదాయంలో సగానికి సగం వాటా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలైనందువల్ల వారికి 2 నెలలకో 4 నెలలకో ఒకసారి జీతభత్యాలు చెల్లించవలసే పరిస్థితి ఏర్పడేటువంటిది ఖచ్చితంగా జరగవచ్చు. అంటే జీతాలు ఇప్పుడేదో 2-3 తారీఖులు 4-5 తారీఖులు మహా అయితే వారం రోజుల పాటు లేట్ అవుతుంది కదా. ఈ పరిస్థితి వల్ల, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ హామీలను అయితే ప్రకటించాడో తన మేనిఫెస్టో ద్వారా ఆ హామీలను అమలు చేయాలంటే 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా కావలసి ఉన్నందువల్ల వాటిని అమలు చేయడం అనేటువంటి జరిగితే ఇదిగో ఈ పరిస్థితి వస్తుంది. అంటే ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు కదా, వీళ్ళ పెన్షన్లు అయితేనేమి, జీతాలు అయితేనేమి 4 నెలలకో 3 నెలలకో చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది? జీతాలు, పెన్షన్లు రెండు అంతే. ఇకపోతే పెన్షనర్స్ అంటే ఎవరు? వాళ్ళు ప్రస్తుతం ఉద్యోగాల్లో లేని వాళ్ళు. వాళ్ళకి ఇంకా ఆలస్యంగా, అంటే పెన్షనర్స్కి సుమారుగా 6 నెలలకు ఒకసారి పెన్షన్ చెల్లించేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చేందుకు బాగా అవకాశం ఉంది. లేని పక్షంలో ఉద్యోగుల జీతభత్యాలలో సగానికి సగం కోత విధించవలసిన పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పనేం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు ప్రస్తుతం నెలకు 50,883 కోట్ల రూపాయలు, పెన్షన్ల కింద 21.84 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇవి కాకుండా ఉద్యోగులు అడగకుండానే జగన్ ప్రభుత్వం 12వ పిఆర్సీ అమలు చేస్తున్నట్లు ప్రకటించినందువల్ల దాంతో ప్రభుత్వ ఖజానా మీద మరింత ఆర్థిక భారం పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలను చంద్రబాబు కనుక నిలిపివేశాడు అని అనుకోండి, గ్రామాలలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితే కనుక వస్తే అది ప్రభుత్వ ఉద్యోగులకు మరింత సంకటకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అందరి దృష్టి అడుదిరిగి ఇడిదిరిగి ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల మీదనే పడడంతో అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇంతంత జీతభత్యాలు ఏంటి అని ఓ పెద్ద విప్లవకరమైనటువంటి వాతావరణం వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ప్రజాదరణ కోసం, ప్రజలను గందరగోళపరచడం కోసం ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, దుష్ప్రచారాలు చేసినా జగన్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో మూలధన వ్యయం బాగా ఎక్కువగా జరిగింది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే దాని మీద రిటర్న్స్ వచ్చేటువంటిది, దాని నుంచి ఆదాయం వచ్చేటువంటి వ్యయం అనమాట. అటువంటి మూలధన వ్యయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరిగింది. మరో 2 ఏళ్లలో 4 సీపోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అందుబాటులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బాగా బలపడేటువంటి పరిస్థితి ఉంది. అదే చంద్రబాబు వస్తే ఈ షిప్పింగ్ హార్బర్లు, సీపోర్ట్లు, ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు ఇవన్నీ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కొద్దో గొప్ప ఆదాయం వచ్చినా ఆయన దాన్ని తీసుకొని వెళ్ళి మన అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో తగలబెట్టేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. పైగా విద్య, వైద్య రంగాలలో జగన్ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి ప్రగతికి చేయూతనిస్తే భావితరాలు బాగుపడతాయని ఈ మధ్యతరగతి, అంటే ఏది జీతభత్యాల మీద ఆధారపడి ఉండేటువంటి ఈ మధ్యతరగతిలో ఈ విధమైనటువంటి భావన
బాగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సహకరించాలి, ఆ పరిణామానికి అంటే భావితరాలు బాగుపడేటువంటి పరిణామానికి సహకరించాలి అనేటువంటి ఆలోచన కూడా వారిలో బలపడుతోంది. పైగా ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాలలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని, వారి పిల్లలు విదేశాలలో చదువుకోవాలనుకుంటే అందుకు గాను ప్రతి ఉద్యోగికి వాళ్ళ పిల్లలకు సంబంధించి 10 లక్షల రూపాయల వడ్డీ లేనటువంటి రుణం ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టో ద్వారా జగన్ వాగ్దానం చేయడం వారిలో ప్రభుత్వం పట్ల అంటే జగన్ ప్రభుత్వం పట్ల మరింత సానుకూల దృక్పథానికి అది ప్రేరకం అవుతుంది. చంద్రబాబు మాటలను ఎన్నికల వాగ్దానాలను నమ్మలేనటువంటి పరిస్థితి ఉండగా పోనీ కూటమిలో భాజపా ఉంది కదా భాగస్వామిగా, దానివల్ల ఏమైనా కొంత భరోసా లభించకపోతుందా అనుకుంటే ఆ ఉమ్మడి మేనిఫెస్టో నుంచి భాజపా దూరంగా ఉంటున్నట్లు అంటి ముట్టనట్లుగా ప్రకటనలు చేయడము, ఇటువంటి పరిణామాలన్నింటినీ చూస్తే ఆ మేనిఫెస్టోలోని ఏ హామీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే సంబడం ఇలా ఉంటే కేంద్ర సహకారం లేకుండా బాబు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఎలా అమలు చేయగలుగుతాడు అనేటువంటి ప్రశ్న ఈ మధ్యతరగతి కళ్ళ ముందు భూతంలా కనపడుతోంది. ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వీలుగా జీవో నంబర్ 117 అంటే 117ను రద్దు చేస్తామనేటువంటి ఉద్దేశంతో బాబు చేస్తున్నటువంటి ప్రకటనలు ఉద్యోగుల్లో ముఖ్యంగా టీచర్లలో చాలా ఆందోళన కలిగిస్తుంది. కొత్త నియామకాలు ఒక పక్క ఉండవు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి. పైగా ఒక పక్కనేమో మెగా డిఎస్సి అంటాడు, రెండో పక్కనేమో జీవో నంబర్ 117 రద్దు అంటాడు. దీంతో ఈ బాబు చంద్రబాబు చేస్తున్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు అనేటువంటివి ఈ మధ్యతరగతి ప్రజానీకంలో ముఖ్యంగా ఈ ఉద్యోగ వర్గాలలో తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నాయి. కమిటీ మేనిఫెస్టో విడుదల ముందు వరకు పట్టణ ప్రాంతాలలో కూటమి పార్టీలకు అంటే మిత్రపక్ష కూటమి పార్టీలకు పరిస్థితి ఎంతో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మేనిఫెస్టో విడుదలతోటి పరిస్థితి బాగా విషమిస్తోందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని నలుగురితో షేర్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి, దీన్ని లైక్ చేయండి, అలాగే సింగన్ టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.